ఉగ్రవాద సంస్థలు గతంలో తమ కార్యకలాపాల కోసం ఛాందస్ అవార్డులను, నేర చరిత్రలను ఉపయోగించుకునేది. దీంతో దర్యాప్తు సంస్థలకు తేలికగా దొరికిపోయేవారు. కానీ ఇప్పుడు వారు కొత్త పందాను ఎంచుకున్నారు. అదే వైట్ కాలర్ టెర్రరిజం. తాజాగా వెలుగు చూసిన టెర్రరిస్ట్ మార్చుల్లో అంతా డాక్టర్లే కనిపిస్తున్నారు. ఇలాంటి వారైతే ఎవరికీ అనుమానం రాదు. వీరు తమ మేధస్సుని విచ్ఛిన్నకర కార్యకలాపాల కోసం ఉపయోగిస్తున్నారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని విధ్వంసానికి వాడుకుంటున్నారు. మన దేశంలోనే కాదు, అంతర్జాతీయంగా కూడా ఉగ్రవాదులు ఇదే మార్గంలో వెళ్లడం గమనించవచ్చు. దేశ రాజధాని ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో గత వారం జరిగిన పేలుడు ఘటన యావత్ దేశాన్ని ఇప్పటికీ వణికిస్తోంది. ఈ ఘటనలో ఎందరో అమాయకుల ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. దీనిలో ముందుగా వెలుగు చూసిన ఫరీదాబాద్ టెర్రరిస్ట్ నెట్వర్క్ మాడ్యూల్ కేసు దర్యాప్తు రోజుకో మలుపు తిరుగుతోంది. తవ్విన కొద్దీ కొత్త విషయాలు వెలుగు చూస్తున్నాయి. ఈ కేసు దర్యాప్తులో మేడం సర్జన్, D6, మదర్ ఆఫ్ సైతాన్, వైట్ కాలర్ టెర్రరిజం, డెడ్ ర్యాఫ్ వంటి పదాలు వినిపించాయి. కుట్ర దర్యాప్తులో 43 ఏళ్ల డాక్టర్ షాహీన్ షాహిద్ పాత్రపై ప్రధానంగా దృష్టి నిలిపారు అధికారులు. ఆమెకు మేడం సర్జన్ అనే నిక్నేమ్ ఉన్నట్లు గుర్తించారు. షాహీన్ మృదు స్వభావి అని ఆమెతో పనిచేసిన వారు చెప్తుండేవారు. విడాకులు తీసుకున్న ఆమె ఇంటి వద్ద చూసుకోవడానికి ఎవరూ లేక తన చిన్న బిడ్డను తీసుకుని విధులకు హాజరయ్యేదని వెల్లడించారు. ఆమెకు అందరితో మంచి సంబంధాలు ఉండేవని తెలుస్తోంది. 2013లో అనూహ్యంగా తన విధులకు తాత్కాలిక విరామం ఇచ్చిన ఆమె 2014లో తిరిగి వస్తానని వెళ్లిపోయింది. ఆమె ఇచ్చిన రిజిస్టర్ చిరునామా సరైంది కాదని 2016లో అధికారులు గుర్తించారు. 2021లో ఆమె అధికారికంగా విధుల నుంచి తప్పించారు. నిషేధిత జైషే మహమ్మద్, అన్సార్ గజ్వత్ ఉల్ హింద్ ఉగ్ర సంస్థలతో సంబంధం ఉన్న షాహీన్ షాహిద్ ఉగ్ర నెట్వర్క్లో కీలకంగా వ్యవహరించింది. ఆమె నుంచి స్వాధీనం చేసుకున్న డైరీలు, డిజిటల్ ఫైల్స్ ముఖ్యమైన ఆధారాలుగా మారాయి. ఈ నెట్వర్క్ 6 నగరాలు లక్ష్యంగా D6 మిషన్కు ప్లాన్ చేసిందని విచారణలో భాగంగా అధికారులు గుర్తించారు. డిసెంబర్ 6న ఏ నగరాలను లక్ష్యంగా చేసుకోవాలి, నియామక వ్యూహాలు, డబ్బు తరలింపు, రహస్య పద్ధతిలో సమాచార మార్పిడి వంటి ప్లాన్స్ బయటికి వస్తున్నాయి. జమ్మూ కాశ్మీర్, ఫరీదాబాద్లో అరెస్టు చేసిన ఉగ్ర అనుమానితులను విచారించగా ఇవన్నీ వెలుగులోకి వస్తున్నాయి. ఎర్రకోట పేలుడు బాంబర్ ఉమర్ నబీ, డాక్టర్ ముజమిల్ షకీల్, షాహీన్ ఈ మాడ్యూల్లో భాగం. వీరికి జైషే మహమ్మద్తో సంబంధాలు ఉన్నాయి. విచారణలో భాగంగా షాహీన్ ఖాతాలను ఆడిట్ చేస్తున్నారు. ఢిల్లీ, కాన్పూర్, లక్నోపూర్లో ఉన్న 7 బ్యాంకు ఖాతాలను పరిశీలిస్తున్నారు. ఆమె అనూహ్యంగా మిస్ అయ్యే వరకు GSVM మెడికల్ కాలేజీలో పనిచేసింది. ఆ సమయంలో ఆమె ప్రవర్తన ఎలా ఉండేదనే దానిపైన ఆరా తీస్తున్నారు. దేశాన్ని కుదిపేస్తున్న ఫరీదాబాద్ ఉగ్ర కుట్రలో అత్యధిక మంది వైద్యులే ఉండటం తెలిసిందే. వీరు తమ మేధస్సును పేలుడు పదార్థాల తయారీపై ఎక్కువగా ఉపయోగించినట్లు తెలుస్తోంది. మదర్ ఆఫ్ సైతాన్గా పిలిచే రసాయనిక సమ్మేళనాన్ని వాడేందుకు సిద్ధం చేశారు. దీనిని సాధారణ బాంబులా గుర్తించడం సాధ్యం కాదు. ఎర్రకోట వద్ద I-20 కారును పేల్చేందుకు డాక్టర్ ఉమర్ నబీ అత్యంత ప్రమాదకర కెమికల్ను వాడినట్టు ఫోరెన్సిక్ బృందాలు గుర్తించాయి. ఇది పూర్తిగా అస్థిర రసాయన సమ్మేళనమని నిపుణులు చెప్తున్నారు. ఉగ్ర డాక్టర్ల బృందం TATPని అమ్మోనియం నైట్రేట్తో కలిపి పేలుడు పదార్థాన్ని సిద్ధం చేయగా ఫరీదాబాద్లో దర్యాప్తు బృందాలు స్వాధీనం చేసుకున్నాయి. I-20 కారులో ఈ మిశ్రమం కారణంగానే భారీ పేలుడు జరిగినట్లు రిపోర్టు అభిప్రాయపడింది. TATPని గతంలో లండన్, పారిస్, బ్రసెల్స్లో జరిగిన బాంబింగ్, ఆత్మాహుతి దాడుల్లో ఉపయోగించారు. ఈ ఘటనల్లో అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. తాజాగా జమ్మూ కాశ్మీర్లో నౌగాం పోలీస్ స్టేషన్లో ఇదే రసాయన సమ్మేళనం నుంచి నమూనాలు సేకరిస్తుండగా భారీ పేలుడు జరిగి 9 మంది ప్రాణాలు కోల్పోగా మరో 30 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ముఠాలో ఆత్మాహుతి బాంబర్గా పనిచేసిన డాక్టర్ ఉమర్ నబీ, డాక్టర్ ముజమిల్ షేక్, డాక్టర్ ఆదిల్ అహ్మద్, డాక్టర్ షాహీన్ షాహిద్ కీలక పాత్ర పోషించారు. వీరు కాకుండా డాక్టర్ ఫర్వేజ్ సయ్యద్ అన్సారీ, డాక్టర్ ముజఫర్ అహ్మద్, డాక్టర్ మొహియుద్దీన్ సయ్యద్ అనుమానితుల జాబితాలో ఉన్నారు. దీంతో పాటు అల్ ఫలాహ్ విశ్వవిద్యాలయంలో అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ నిసాల్ ఉల్ హాసన్ కనిపించకుండా పోయారు. ఈ క్రమంలోనే జమ్మూ కాశ్మీర్లోని ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్న హర్యానాకు చెందిన డాక్టర్ ప్రియాంక శర్మను అదుపులోకి తీసుకున్నారు. ఆమెకు అరెస్టైన వారిలో ఒకరైన ఆదిల్ అహ్మద్తో పరిచయం ఉన్నట్లు తేలింది. అనంతనాగ్లో ప్రియాంక ఉంటున్న వసతి గృహంపై దాడి చేసి ఆమెను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ఆమె మొబైల్ ఫోన్, సిమ్ కార్డును ఫోరెన్సిక్ బృందాలు పరిశీలిస్తున్నాయన్నారు. దాదాపు 200 మంది కశ్మీర్ వైద్యులపైన దేశవ్యాప్తంగా ప్రముఖ నగరాల్లోని కళాశాలలు, విశ్వవిద్యాలయాల్లో చదువుతున్న కశ్మీర్ విద్యార్థులపైన నిఘా పెట్టినట్టు తెలిపారు. దర్యాప్తులో భాగంగా అధికారులు మరో కీలక విషయాన్ని గుర్తించారు. ఈ టెర్రర్ మాడ్యూల్ గత ఏడాది నుంచి ఓ ఆత్మాహుతి బాంబర్ కోసం అన్వేషిస్తోంది. ఢిల్లీ పేలుడు కేసులో కీలక నిందితుడైన డాక్టర్ ఉమర్ నబీ దీనికోసం ముమ్మర ప్రయత్నాలు చేసినట్టు తెలిసింది.
తన కార్యకలాపాల కోసం ఓ ఆత్మాహుతి బాంబర్ అవసరమని ఉమర్ పట్టుబట్టినట్టు తెలుస్తోంది. డాక్టర్ ఉమర్కు సహాయంగా పేలుడుకు సంబంధించిన కారును రిజిస్టర్ చేసిన అమీర్ రషీద్ అలీ అనే వ్యక్తిని ఎన్ఐఏ అరెస్టు చేసింది. అతడు అమీర్ ఉమర్తో కలిసి కుట్ర పన్నాడని దర్యాప్తులో వెల్లడైనట్టు అధికారులు తెలిపారు. డాక్టర్ ఆదిల్, డాక్టర్ ముజమ్మిల్ గనాయి తదితర నిందితులను పోలీసులు ఇప్పటికే అరెస్టు చేశారు. వీరు ఇచ్చిన సమాచారం ఆధారంగా శ్రీనగర్ పోలీసులు దక్షిణ కశ్మీర్లోని ఖాజీగుండ్లో పొలిటికల్ సైన్స్ చదివిన జాసిర్ ఎలియాస్ డానిష్ను అదుపులోకి తీసుకున్నారు. ఉమర్ తనను ఆత్మాహుతి బాంబర్గా మారేలా ఒప్పించేందుకు చాలా నెలలు ప్రయత్నించాడని జాసిర్ తెలిపాడు. అయితే ఆర్థిక పరిస్థితి సరిగా లేకపోవటం, ఇతర కారణాలతో అతడు వెనక్కి తగ్గడంతో ఈ ఏడాది ఏప్రిల్లో ఆ ప్రణాళిక కార్యరూపం దాల్చలేదు. 2021లో డాక్టర్ ముజమ్మిల్ గనాయితో కలిసి తుర్కియా వెళ్లొచ్చిన తర్వాత ఉమర్లో మార్పు మొదలైంది. ఆ దేశంలో వారు జైషే మహమ్మద్ ప్రతినిధులను కలిసినట్టు ఆరోపణలు ఉన్నాయి. ఈ పర్యటన తర్వాత ఉమర్, గనాయి కలిసి బహిరంగ మార్కెట్ నుంచి పెద్ద ఎత్తున రసాయనాలను సేకరించడం ప్రారంభించారు. వీటిలో ఎక్కువ భాగం అల్ఫలా విశ్వవిద్యాలయం ప్రాంగణం సమీపంలో నిల్వ చేశారు. డిసెంబర్ 6న భారీ పేలుళ్లకు ఉమర్ నబీ ప్రణాళిక రచించినట్లు దర్యాప్తు అధికారులు గుర్తించారు. అంతలోనే ఫరీదాబాద్ ఉగ్ర నెట్వర్క్ కుట్ర బయటపడింది. ఇది కాస్త ఉమర్లో భయాందోళనకు దారితీసి ఎర్రకోట సమీపంలో పేలుడుకు కారణమయ్యాడని అనుమానిస్తున్నారు. డాక్టర్ ఉమర్ హర్యానాలోని నూహ్లో కొన్ని రోజులు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. నవంబర్ 10వ తేదీన అర్ధరాత్రి అతడు తన I-20 కారులో పేలుడు పదార్థాలను తీసుకుని బయలుదేరాడు. వాస్తవానికి అతడు ఫిరోజ్పూర్లోని ఏటీఎం నుంచి డబ్బులు డ్రా చేయడానికి ప్రయత్నించాడని, అది సాధ్యం కాకపోవడంతో చివరికి నూహుకు వచ్చి ఓ ఇల్లు అద్దెకు తీసుకుని ఉన్నట్లు దర్యాప్తు బృందాలు చెప్తున్నాయి. ఆ ఇంట్లో అతడు ఉంటున్నట్లు చుట్టుపక్కల వారికి కూడా తెలియదని పేర్కొన్నారు. ఉగ్రవాద సంస్థలు దర్యాప్తు సంస్థల నిఘా కళ్లను తప్పించుకుని తమ కుట్రలను అమలుపరిచేందుకు సరికొత్త వ్యూహాలను ఎంచుకుంటున్నాయి. నేరముద్ర లేని వాళ్లు, వేర్పాటువాదులతో సంబంధం లేని యువకులు, పోలీసుల నిఘాలో లేని వారిని ఎంచుకుని తమ ముఠాల్లోకి చేర్చుకుని గుట్టుచప్పుడు కాకుండా శిక్షణ ఇస్తున్నాయని వెల్లడైంది. ఈ వ్యూహం గత 20 ఏళ్లుగా ఉగ్ర ముఠాలు అనుసరిస్తున్న దానికి పూర్తి భిన్నమైందని నిఘా వర్గాలు పేర్కొన్నాయి. ఎర్రకోట వద్ద పేలుడుపై జరుగుతున్న దర్యాప్తులో ఈ కొత్త కోణం వెలుగుచూసింది. ఈ కేసులో నిందితులైన డాక్టర్ ఆదిల్ రాథర్, అతని సోదరుడు డాక్టర్ ముజఫర్ రాథర్, డాక్టర్ ముజమ్మిల్ గనాయిలకు ఇప్పటివరకు నేర చరిత్ర లేకపోవటం గమనార్హం. వారి కుటుంబ సభ్యులపైన పోలీసు రికార్డులో ఎలాంటి కేసులు నమోదై లేవని ఓ అధికారి తెలిపారు. పోలీసులు నిఘా వర్గాల దృష్టిలో పడని ఉన్నత విద్యావంతులను సీమాంతర ఉగ్ర ముఠాలతో పాటు జమ్మూ కాశ్మీర్ కేంద్రంగా పనిచేసే ఉగ్ర కుట్రదారులు ఎంచుకున్నట్లుగా స్పష్టమవుతోంది. దీనిలో భాగంగానే అల్ఫలా వైద్యులను ప్రస్తుత దాడులకు వినియోగించారని దర్యాప్తు సంస్థలు నిర్ధారిస్తున్నాయి. ఇదే వైట్ కాలర్ టెర్రరిజం. మరోవైపు కారు పేలుడు కేసులో నిందితులు ఉపయోగించిన రహస్య కమ్యూనికేషన్ విధానంపై దృష్టి సారించారు. వీరు సమాచార మార్పిడి కోసం డెడ్ డ్రాప్ ఈమెయిల్ విధానం వాడినట్టు తెలుస్తోంది. ఇందులో భాగంగా రహస్య సమాచార మార్పిడి కోసం ఒకే మెయిల్ ఐడిని ఉపయోగిస్తారు. ఈ విధానంలో వారి ప్లాన్లను డ్రాఫ్ట్ ఫోల్డర్లో సేవ్ చేస్తారు. అదే సమయంలో అవతలి వ్యక్తి అదే ఈమెయిల్ను తెరిచి చదవటం, అప్డేట్ లేదా డిలీట్ చేస్తారు. ఇక్కడ ఈమెయిల్ పంపించడం, రిసీవ్ చేసుకోవటం అనేది ఉండదు. దీంతో డిజిటల్ కార్యకలాపాలను గుర్తించడం చాలా కష్టం. నిఘా కళ్లకు చిక్కకుండా ఉండేందుకు ఉగ్ర సంస్థలు, నిఘా విభాగాలు, మాదక ద్రవ్య నెట్వర్క్లు ఎక్కువగా ఈ విధానాన్ని ఫాలో అవుతుంటాయి. డెడ్ డ్రాప్ అనే పదాన్ని గూఢచార పరిభాషలో ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. ఆనవాళ్లు లేకుండా కార్యకలాపాలు కొనసాగించడం దీని ముఖ్య ఉద్దేశం. సమాచారం మార్పిడి, నిల్వ కోసం ఇస్లామిక్ స్టేట్, అల్ ఖైదా, అల్ షబాబ్ వంటి సంస్థలు ఆన్లైన్ డెడ్ డ్రాప్ను ఉపయోగిస్తున్నాయి. సెప్టెంబర్ 11 దాడులకు ప్రణాళికలు రచించిన మహమ్మద్ అట్టా, రాంజీ బినాల్ షెబ్ ఒకే హాట్ మెయిల్ అకౌంట్ని వాడినట్టు తేలింది.